హలో ఎవ్రీవన్. సో మేమైతే బళ్ళారికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ రమలాదేవి అనే టెంపుల్‌లో దేవర జరిగిపోతుంది. సో అందుకు మేము బళ్ళారికి అయితే బాద్నెట్టి అనే ఏరియాకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మేము మా తమ్ముళ్ళు అంతా మేమంతా ఫ్యామిలీ అంతా వచ్చేసాం ఇక్కడికి బళ్ళారికి. సో మా సొంత అన్న వాళ్ళది కాబట్టి. అండ్ ఇక్కడ రాగానే మధ్యాహ్నం లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాం. మేమైతే రైస్, రసం యాజ్ వెల్ యాజ్ వంకాయ అండ్ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, మేమంతా మా తమ్ముళ్ళు అంతా హెల్ప్ చేస్తున్నాం, మా అన్న వాళ్ళు. సో ఇక్కడ వంకాయ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ రైస్ అండ్ రసం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. సో లాస్ట్ వంకాయ అయితే చేస్తున్నాం మా నాన్న అంత గైడెన్స్తో. సో అండ్ మా తమ్ముళ్ళు అంతా చైర్స్ అన్ని టేబుల్స్ అన్ని కూర్చోడానికి తిన క్లీన్ చేసుకున్నాము. సో దీస్ ఆర్ ద విజువల్స్. వీడియోలో మా పిల్లలు అందరూ, మా రిలేటివ్స్, మా అక్క కొడుకులు. సో ఇదే మా దేవకి కట్ చేస్తున్న పొట్టేలు 2 ఉన్నాయి. సో ఇది ఎప్పటి నుంచో ఇంట్లోనే పెంచారు. సో ఇవన్నీ సో అందుకని బాగా బలంగా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం రండి మన ఇంట్లో ఏం చేస్తున్నారో మన వాళ్ళందరూ. కమాన్ వీడియో స్టార్ట్. ఇప్పుడు అందరు కనబడుతున్నారులే. చూడు రాజం సెంటర్లో చేసింది. చూడు జ్యోతిని జూమ్ చేస్తున్నా. కొడుకు ఇంకా పైపులు తినిపిస్తుంది కొడుకు. చెప్పతా ఎందుకు వచ్చినావు, ఏం కదా ఫంక్షన్ ఏంటి? అందరు పిలిచి యూట్యూబ్ లో ఫ్రెండ్స్ పిలిచొద్దా? అందరు రండి ఫ్రెండ్స్ అని. వచ్చిన బంధువులకి కుడాలు చేసేసి పెట్టినారు. కుడాలు ఎట్లా తెలియదు చూపి. కుడాలు ఇట్లా చేయాలా, ఇట్లా ఫస్ట్ అది ఆకు తీసుకుని చేయి. ఫస్ట్ ఆకు తీసుకోవాలా, పూర్ణ పెట్టాలా, ఇట్లా ఆకు తీసుకోవాలా, ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలా, చేతిలో పెట్టుకొని ఇట్లా మళ్ళీ రెండు ఇట్లా కలపాలా, డిజైన్ ఇట్లా ఇట్లా చేయాలా. ఇట్లా చుట్టాలా, ఇట్లా చుట్టాలా, ఇట్లా చూడు. అయిపోయా చూపి. మురళి అయినా చూపి ఒకసారి. ఇట్లా ఉండాలా. ఇది కుడుము, కుడాలు. కుడుము అది చేతిలో ఒకటి ఉంది కదా, కుడుము చేతిలో ఉంది కాబట్టి కుడుము అంటారు దీన్ని. వీళ్ళు చేయాల మాకు బంధువులు కూతురు దగ్గర చేస్తున్నావు. యా కూతురు కూడా చెప్పలేదు చూడు. సో దేవర్ ఓనర్ వీడియో లేకుండా ఎట్లా? దేవర్ ఓనర్ చూడు ఏం పని చేస్తుంది. చికెన్ రౌండ్లు తిప్పండి. గులాబ్ జామ్ లాగా చేస్తున్నారు అన్ని. ఎవరికి? సన్నబిడ్డ పెద్దబిడ్డ చెప్తే కదా. సో స్వీట్స్ అన్ని రెడీ అయిపోయిన తర్వాత రసం, అన్నం అండ్ యాజ్ వెల్ యాజ్ వంకాయ అండ్ స్వీట్ అయితే మేము తిన్నాము. సో మా పామెంట్ నుంచి మా అక్క వాళ్ళు అండ్ వాళ్ళ కొడుకు కూతురుతో వచ్చేసారు. సో వీడైతే పెద్ద మొహమాట పడుతుంటాడు భార్గవ్. సో ఆఫ్టర్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ కూర్చుని జస్ట్ ఇట్లా చిట్ చాట్ చేస్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు నైట్ ప్రిపరేషన్ జరుగుతుంది నైట్కి. అండ్ ఎల్లుండి దేవరికి మసాలాస్ అన్ని రెడీ చేసుకుంటున్నారు. సో ఎట్టకేలకు ఈవినింగ్ అయ్యేసరికి మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరాం, మేమే మా బ్రదర్స్ అందరూ. సో మార్నింగ్ ఫుల్ రష్ ఉంటుందని తెలిసి ముందే ఈవినింగే ప్లాన్ చేసుకున్నాం. సో ఇలా సో వెళ్తుంటే చూస్తున్నారు రమలాదేవి ఎంట్రన్స్ అంతా ఇక్కడ గుడికి. సో చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే వచ్చారు అక్కడ. సో చూస్తున్నారు కదా, అంతా టుమారో మార్నింగ్ ఇక్కడే కుంభాలని మోసి కుంభాలు పెట్టే ప్లేస్ అని. టెంపుల్ రామరామ టెంపుల్ సో ఇదంతా ఎంట్రన్స్ అంతా ఫుల్గా పూలతో డెకరేట్ చేసి చూస్తున్నారు కదా. స్ట్రెంత్ అయితే ఫుల్గా ఉంది. ఇక్కడ అంతా కన్నడనే మాట్లాడతారు. సో మనకు వచ్చు కాబట్టి లైట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే. సో మా తమ్ముళ్ళకి అందరికి వచ్చు. సో మేము అలా మాట్లాడుకుంటూ కన్నడలో అందరినీ. సో ఫైనల్గా రమలాదేవి దర్శనం అయితే మాకు దక్కింది. సో ఇక్కడ చాలా హ్యూజ్ ఇవాళ బెటర్ ఇంకా ఈవినింగ్. సో ఇక్కడ వీడియో తీయడానికి అయితే అవైలబుల్ ఉండింది. సో మొబైల్ అయితే రిస్ట్రిక్షన్స్ అయితే ఉండలేదు. సో నేనైతే వీడియో తీసుకున్నాం. సో ఫైనల్గా మేమైతే మా తమ్ములతో దర్శనం అయితే చేసుకున్నాం రామలాదేవి టెంపుల్కి. సో ఇప్పుడు హ్యూజ్ క్రౌడ్ అయితే ఉండలేదు. సో
మేమైతే బాగానే ఫ్రీగా అయితే దర్శనం చేసుకున్నాం. అలాగే మా అమ్మ వాళ్ళు కూడా అందరూ నెక్స్ట్ క్యూలోనే ఉన్నారు. సో వాళ్ళు కూడా ఫ్రీగానే దర్శించుకున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్స్ అన్నీ. సో నైట్ అయితే ఇంకా బాగుండేది. నేను ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి 6:30కి ఆ టైంలో ఇంకా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ ప్లేస్లోనే మన మార్నింగ్ కుంభాలన్నీ పెట్టి అక్కడ సమర్పిస్తారు ఆ అమ్మవారికి. టుమారో మార్నింగ్ యూ విల్ సీ ద సేమ్ వ్లాగ్ అండ్ కంటిన్యూ ఆన్ పార్ట్ 2 ద విజువల్స్. సో మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత సో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో అక్కడి నుంచి అరౌండ్ 500 to 600 మీటర్స్ అయితే మా ఇంటికి ఉంటుంది. సో అక్కడ దారిలో వెళ్తూ సో ఏమైనా స్నాక్స్ తిందామని ఇక్కడ వేడివేడిగా అన్న బోండాలు వేసుకున్నాం. బోండా సమోసా, వేడి సమోసా. యూట్యూబ్ మే ఏం పేరు? కస్టమర్స్ వెయిటింగ్. యూట్యూబ్లో వస్తా చూడు. యూట్యూబ్లో ఏం పేరు? నీ పేరు యశ్వంత్. తండ్రికి సపోర్ట్ చేస్తున్నావా? 4 మినిట్స్ చాలేరా? ఫస్ట్ నవీన్ గారికి ఇచ్చారు కదరా, మళ్ళీ దింసాగర్కి ఇర్రా. 20 రూపీస్, మరి 20 రూపీస్. సో ఇంటికి రీచ్ అయ్యాక ఇక్కడ అందరినీ రిలేటివ్స్ అందరినీ, మా బంధువులు, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని అందరినీ కూర్చోబెట్టి మా మామ వాళ్ళని సో ఇక్కడైతే మేము డిస్కస్ అయితే పెట్టుకున్నాం. సో మా అత్తకి అండ్ మా మామకి పెళ్లి చూపు రీక్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ వాళ్ళు చేసుకున్నది జస్ట్ ఫన్నీ మూమెంట్. అందరు డిస్కస్ చేసుకుంటూ అలా నవ్వుతూ హ్యాపీ మూమెంట్తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. సో అలా మీరు కూడా మీ ఫ్యామిలీలో ఇట్లాంటి ఈవెంట్ ఏమైనా చేసుకుని ఉంటే కూర్చొని రీక్రియేట్ చేసిన మూమెంట్ ఏదో ఉంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఇన్ ద వీడియో. సో మేమైతే లేట్ నైట్ వచ్చేసి 12 ఆ టైంలో మేమైతే ఇలా మేము బలిచ్చే గొర్రెల్ని తీసుకుని సో మేమైతే ఆ గుడికి అయితే వెళ్తున్నాం టెంపుల్కి. సో అక్కడ గజస్తంభంకి పూజ చేసుకుని అండ్ ఇక్కడ మన బలిచ్చే దీనికి కూడా మనం పూజ చేసుకుని అండ్ 3 times మన గజస్తంభం చుట్టూ రౌండ్స్ వేసి మన ఇంటికి తీసుకెళ్ళాలన్నమాట. ఇది ఒక ఆచారం అంటే ఇక్కడ. సో అది మేము లేట్ నైట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ క్రౌడ్ అయితే ఫుల్ ఉంటుంది. ఇక్కడ రాలేమని తెలిసేసి అవి కూడా కంట్రోల్ తప్పే చాలా డేంజర్ కాబట్టి అక్కడ కొమ్ములు అని కుచ్చుకుంటాయి వేరే వాళ్ళకని ఇబ్బందితో. సో మేమైతే నైటే వచ్చేసాం ఇలా మా తమ్ములతో. సో చూస్తున్నారు కదా ఇక్కడ అంతా మా తమ్ముళ్ళందరూ పట్టుకుని మేమైతే ఫైనల్గా అన్నీ అయిపోయినాయి. సో డన్ ఫర్ దట్ డే. సో టుమారో విల్ సీ ద పూజ అండ్ సో ఎవరైతే రిలేటివ్స్ వచ్చారో వాళ్ళంతా యాక్టివిటీస్ అనేవి చూపిస్తాం, పూజలు ఎలా జరిగాయో. అంటిల్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సునీల్ ఆకాష్ వ్లాగ్స్ అండ్ విల్ సీ ఆన్ part 2. Thank you.